వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. పంచాయతీలకు వచ్చే ఏడాది మార్చి ఆఖరిలోగా ఎన్నికలు నిర్వహించకపోతే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన 3000 కోట్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు గ్రామాల్లో పాలన వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుంది. అందుకే డిసెంబర్లోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని సర్కార్ భావిస్తుంది. హైకోర్టు తీర్పు తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఇవే అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు ముందుగా పొలిటికల్ అనలిస్ట్ నర్రా విజయ్ కుమార్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి విజయ్ గారు. సార్, నిన్న కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది కాంగ్రెస్ సర్కార్లో. మరి పంచాయతీ ఎన్నికలు వచ్చే నెలలో జరుపుతామని కూడా ఇప్పటికే మరి కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పింది. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే మరి కేసు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో పార్టీ పరంగా ముందుకు వెళ్తామని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దీన్ని ఎలా చూస్తారు సార్? పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇచ్చేయడం అనేది కామన్ అండి. పార్టీ పరంగా రిజర్వేషన్స్ అవసరం లేదు. గతంలో జరిగినటువంటి పోయినసారి జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజ సిద్ధంగా 42% అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చాయి. 42% కంటే ఎక్కువనే, 50-60% వరకు కూడా ఉన్నటువంటి అంశం. ఇక్కడ చట్టబద్ధత కావాలనేది, చట్టబద్ధత ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి చెప్పినటువంటి మాట. అది ఏ రకంగా అవుతుంది? 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా అది చేయాలి అంటే రాజ్యాంగ సవరణ చేయాలి, 9వ షెడ్యూల్లో పెట్టాలి. అది కాంగ్రెస్ పార్టీకి తెలుసు, రాహుల్ గాంధీకి తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు మాకు 60 సంవత్సరాల నుంచి పరిపాలన అనుభవం ఉందని చెప్పినటువంటి పార్టీ, చెప్పి అందులో పెట్టినటువంటిది. తీరా ఎన్నికలు అయిపోయినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 40% ఇప్పుడు సాధ్యం అవ్వట్లేదు అనే విషయాన్ని ఒక కన్క్లూజన్కి వచ్చారు. అది కూడా ఎట్లా వచ్చారు? వీళ్ళు ఏ రకంగా 9th షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఉత్తగానే నోటి మాటగా చెప్పారు. చెప్పిన తర్వాత 9th షెడ్యూల్ ఎవరు పెట్టాలి? కేంద్ర ప్రభుత్వం పెట్టారు. అయినప్పటికీ అది తెలుసు, కేంద్ర ప్రభుత్వం వీళ్ళు లేదు, రాలేదు, చేయట్లేమనేది. ఆ తర్వాత ఇక్కడ అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టారు, అంతకుముందు ఆర్డినెన్స్ ఇచ్చారు. దీనికి కోర్టుకు పోతే కమిషన్ వేయాలని చెప్పారు. డెడికేషన్ కమిషన్ వీళ్ళు బీసీ కమిషన్ తోటి ముందు లెక్కలు చేస్తే అది సరిపోదు కోర్టు అన్న తర్వాత డెడికేషన్ కమిషన్ అని ఏర్పాటు చేశారు. కానీ ఆ డెడికేషన్ కమిషన్ ద్వారానే ఈ సర్వే అంతా జరపాలి, కుల సర్వే జరపాలి, ఇవన్నీ చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉండే. అది కూడా ఏంటంటే దేశంలో బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఒక డెడికేషన్ కమిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని ద్వారానే కుల సర్వే జరగాలి, ఏ కులం ఎందులో ఉంది చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ నిర్ణయం తీసుకునేటప్పుడు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఉండకుండా ఉండాల్సినటువంటి త్రిబులిటీ టెస్ట్ ఇట్లా పాస్ కావాలి. ఇవన్నీ ఏవి జరగలేదు. బీసీ కమిషన్ చేసిన సర్వేనే డెడికేషన్ కమిషన్ తీసుకొని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దానికి చట్టం చేస్తున్నామని గవర్నర్ దగ్గర పోతే ఆపేసినట్టు రాష్ట్రపతి దగ్గర పంపారు. తర్వాత జీవో ఇచ్చారు 42%. ఇవన్నీ కూడా హైకోర్టు కొట్టేసింది, మీరు పాత రిజర్వేషన్ల ప్రకారమే వెళ్ళండి అని చెప్పి. చివరికి అది కూడా ఎప్పుడు ఎన్నికల ఏడాది క్రితం పెట్టాల్సినటువంటి ఇది ఈ 4 సర్ది దాదాపు 2 ఏళ్ళ క్రితం జరగాల్సినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు, తర్వాత 1.5 year ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ రకంగా తీసుకొచ్చి ఆలస్యం చేస్తే ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు క్యాబినెట్ మేము ముందు ఇప్పుడు గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ పెడతాం, పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇంటర్నల్గా ఇచ్చేసి ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి కోర్టు అంశం తేలిన తర్వాత పెడతాము అనేది ఒక పెట్టినటువంటి అంశం. ఇదంతా తెలిసి జరిగినటువంటి ఇదంతా ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో 33% 50% పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే 34%, 33% బీసీ రిజర్వేషన్లు ఇస్తేనే 50% దాటిపోతుందని చెప్పి జీవో ఇచ్చిన తర్వాతనే దాటిపోతుందని చెప్తే మళ్ళా బిలో 50% మేరకు రిజర్వేషన్లు చేసి ఇచ్చినటువంటి 27% ఇచ్చినటువంటి అంశం ఉంది. ఇవన్నీ తెలుసు, ఉద్దేశపూర్వకంగా మేము ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు
ఈజీగా తేలిపోతుంది మోసం చేసిర్రు అనేది. ఇప్పుడు పార్టీల ప్రకారం పోతా అంటే పార్టీల ప్రకారం సహసిద్ధంగా ఉన్నాయి రిజర్వేషన్స్. అది ఆ రకంగా దీనికి ఒక అన్యాయం, మోసము, చట్టబద్ధత కల్పించలేదని తెలిసి కూడా చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మోసం చేసినటువంటి అంశం కిందనే చూడాల్సినటువంటి అంశం ఉంది రిజర్వేషన్ల మీద. లైట్ అలాగే ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి శివకుమార్ గారు. నమస్తే అండి. సో మీరేమంటారు మరి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చారు, కామారెడ్డిలో మరి బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేసినప్పుడు చట్టబద్ధంగా వెళ్ళలేదు అని ఇవాళ మరి అనలిస్ట్ అంటూ ఉన్నారు. పార్టీ పరంగా వెళ్ళడాన్ని పంచాయతీ ఎన్నికల్లో ఎలా చూడాలంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే రకంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఈ నినాదంతో ముందుకు రావడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినట్టు కామారెడ్డి డిక్లరేషన్ కానీ, లేకపోతే ఎస్సీ వర్గీకరణ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, దాని తర్వాత బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తాము, ఒకవేళ బీజేపీ ప్రభుత్వం కానీ ఆపోజిషన్ పార్టీలు ఇంకేవైనా కూడా ఏమైనా ఇబ్బందులు చేస్తే, సహకరించకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము 42% ఇస్తామని చెప్పి గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, దాని తర్వాత మంత్రివర్గంలో కూడా ఈ నిర్ణయం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇది 42% నిర్ణయానికే కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ మొత్తానికి బీసీ నాయకులని, బీసీ కులాలని అందరిని కూడా పిలవడం జరిగింది, బీసీ కులగణన కూడా చేయడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ ఏదైతే అసెంబ్లీలో మొత్తానికి బిల్ పాస్ చేసి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ అది పెండింగ్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత హైకోర్టు నుంచి ఒక డిసిషన్ వచ్చి ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చి ఈ డేట్ లోపల మీరు ఖచ్చితంగా ఎలక్షన్ చేయాల్సిందే అని అటు చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా మళ్ళీ ఆర్డినెన్స్ పాస్ చేయడం జరిగింది. ఇటు గవర్నర్కి కానీ రాష్ట్రపతికి కానీ పంపించడం జరిగింది. అది కూడా రాష్ట్రపతి గారు మొత్తానికి బీజేపీ రకంగా కంట్రోల్ ఉండడం, ఇటు గవర్నర్ బీజేపీ కంట్రోల్లో ఉండడం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి మేము ఎందుకు సహకరిస్తామనే రకంగా వాళ్ళు సైలెంట్ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. పార్లమెంట్ని స్తంభింపజేస్తూ వాయిదా తీర్మానం చేయమని చెప్పి కూడా అక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఢిల్లీకి జంతర్ మంతర్ దగ్గర పోయిన రోజు బీసీ నాయకులు, బీసీ కుల నాయకులు, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మంత్రివర్గము అందరూ కూడా మిషనరీ మొత్తం మూవ్ అయ్యి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అక్కడ ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు కూడా, అక్కడ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు మనకు సహకరించడం జరిగింది. కానీ బీజేపీ ఎంపీలు ఏదైతే తెలంగాణకి గెలిచిన 8 మంది వాళ్ళు రాలేదు, ఇటు బీఆర్ఎస్కే ఉన్న రాజ్యసభ సభ్యులు కూడా రాలేదు. ఎందుకంటే అఖిలపక్షం పిలవలేదు అని చెప్తున్నారు. ఆల్ పార్టీ మీటింగ్ అంటే కూడా అఖిలపక్షమే, అఖిలపక్షం అంటేనే ఆల్ పార్టీస్ మీటింగ్. ఇది కాంగ్రెస్ పార్టీ ఆల్ పార్టీస్ మీటింగ్ పిలుస్తే కూడా ఇటు బీఆర్ఎస్ రాలేదు, ఇటు బీజేపీ మేము హైకమాండ్ నిర్ణయం లేని మేము రామని చెప్పి వాళ్ళు కూడా తప్పించుకోవడం జరిగింది. ఈ రకంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టులో కూడా కేసు విచారణకు పోవడం జరిగింది, అక్కడ కూడా అడగడం జరిగింది. కానీ అక్కడ సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఏమైతే ఉందో ఆ నిర్ణయం మీదనే కట్టుబడి ఉండండి, అక్కడే తేల్చుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పడంతో మళ్ళీ ఇక్కడ హైకోర్టు దగ్గర కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం కేసుని వాదించడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆపోజిషన్ పార్టీలు కానీ అనలిస్టులు కానీ 9th షెడ్యూల్లో పెట్టలేదు అనే రకంగా ఆలోచిస్తే, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాలల్లా ఈడబ్ల్యూఎస్ కోటాకు మటుకు 10% ఇవ్వడానికి స్పెషల్ జీవో కానీ ఆర్డినెన్స్ కానీ తీసుకొచ్చి వాళ్ళు చేస్తారు. కానీ ఇదే బీసీ 42% రిజర్వేషన్కి మటుకు వాళ్ళు ససేమరా అనే రకంగానే మాట్లాడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే 24th ఏదో కేసు ఉంది, ఆ కేసు
అయ్యే వరకు కూడా ఓపిక పడదాం. దాని తర్వాత మటుకు ఖచ్చితంగా అప్పుడేమన్నా తేలిందా సంతోషం, తేలకపోతే మటుకు ఖచ్చితంగా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు రేపు స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పడం జరిగింది. నిన్న కూడా మంత్రివర్గంలో ఒక కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్ లో కూడా కొన్ని అంశాలు తీసుకోవడం జరిగింది. దాని మీద ఆ అంశంలలో ఈ 42% రిజర్వేషన్ కూడా ఉంది. దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే దాని మీద కట్టుబడి ఉన్నది. అదే కాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో కూడా మిగిలిపోయింది ఏదైతే 2500 రూపీస్ మహిళలకి, తర్వాత మిగతా ఏదైతే 2500 రూపాయలు అది, ఈ రెండు కూడా తులం బంగారం, ఇవి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజులలో ఇస్తుంది. ప్రజలు కూడా మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కూడా ప్రజలకు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఇవే అడ్డం తీసుకొని పోయినరు. కానీ మేము కూడా ప్రజలకు చెప్పడం జరిగింది ఓపెన్ గా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మొత్తానికి ఖజానా ఖాళీ చేసి ఈరోజు అప్పుల రాష్ట్రం చేసి ఒక్కొక్కరు తలకాయ పైన 1,50,000 రూపాయల అప్పు చేయడం జరిగింది. 6,000 కోట్ల రూపాయలని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నుండి కాంగ్రెస్ పార్టీ కడుతున్నది టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన అప్పును అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా కూడా చెప్పడం జరిగింది. అటు నేషనల్ మీడియాలో కానీ స్టేట్ మీడియాలో కానీ ఖచ్చితంగా ఏదైతే ప్రెస్ మీట్లలో కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు చెప్పి ప్రజలకి ఒక జరుగుతున్న పరిస్థితులు ఇవి ఉన్నాయి. తెలంగాణలో గతంలో ఉన్న 10 సంవత్సరాలలో ఉన్న ప్రభుత్వం ఇట్లా మొత్తానికి దోపిడి దొంగల్లాగా దోచుకున్నారు అనే రకంగానే ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. మంత్రులు కూడా చెప్పడం జరిగింది. నేను కూడా ఎన్నో లైవ్ డిబేట్లలో ఇదే పరంగా మాట్లాడడం జరిగింది. అన్ని మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ చేసి ఏ మంత్రిత్వ శాఖకి ఏ మంత్రి ఉన్నాడో ఆయననే రివ్యూ శాఖ చేసుకునే దానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. కానీ గతంలో 10 సంవత్సరాలలో షాడో ముఖ్యమంత్రి అనే ఒక షాడో ముఖ్యమంత్రి నడుస్తుంటే కేటీఆర్ మొత్తానికి అన్ని, ఆయన మున్సిపల్ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినా అన్ని శాఖలకి ఆయననే పోతాడు, లేకపోతే కేసీఆర్ పోతాడు అనే రకంగా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఏ మంత్రిత్వ శాఖలో ఆ మంత్రి రివ్యూ మీటింగ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రజలకు ఓపెన్ గా నేరుగా చెప్పడం జరిగింది. ఇది జరిగింది అనే రకంగా ఆలోచిస్తే ఈ రోజు ప్రజలు కూడా ఈ రోజు మొన్న జరిగిన బై ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపునిచ్చి సరే మొత్తానికి ఖజానా ఖాళీ ఉంది కదా, ఈ 22 మాసాలలోనే ఇంత తొందరగా ఏం చేస్తారు, కొంచెం అవకాశం ఇద్దాంలే అని చెప్పి ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు అనేది కూడా నేను చెప్పడం జరిగింది. శివకుమార్ గారు, అసలు బీసీ కోటపై ఆశలు ఇంకా ఉన్నాయని అనుకోవచ్చా, మిగిలి ఉన్నాయని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా కూడా కేవలము బీసీలను మభ్యపెట్టడానికే ఇదంతా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, కానీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి న్యాయం చేయడం లేదు అని మరి విమర్శలు వస్తున్నాయి. అసలు బీసీ కోట ఆలస్యానికి కారకులు ఎవరు అంటారు? బీసీ కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినప్పుడు ఇటు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం నుంచి పోతున్నారు, రాలేదు. మొత్తానికి మా వాళ్ళే ఇప్పుడు దొంగనే దొంగ దొంగ అన్నట్టుంది పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు ఎట్టి పరిస్థితుల 42% ఇస్తామని చెప్పి అదే చెప్పడం జరుగుతుంది. బీసీ క్యాండిడేట్ ను మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు కూడా ఒక రకంగా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల ప్రజలు కూడా దానికి మంచి ఆశీర్వాదం ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నామనేది కూడా ప్రజలు చెప్పడం జరిగింది. రైట్. మరి విజయ్ గారు మీరేమంటారు? ఏ విషయం ఇంకా చెప్పండి, అడగండి. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, కానీ ఇప్పుడు మనం ఒకటి చూసుకోవచ్చు, పంచాయతీ ఎన్నికలేమో మరి కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయనే ఉద్దేశంతో పార్టీ పరంగా ముందుకెళ్తాము అంటుంది. ఇక రెండో విషయాన్ని గమనిస్తే జెడ్పీటీసీ అలాగే ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలు మాత్రం మరి బీసీ రిజర్వేషన్లపై న్యాయస్థానం నుంచి వచ్చిన స్పష్టత తర్వాతే అంటుంది. ఇప్పటికే హైకోర్టులో స్టే విధించారు, ఆ తర్వాత మరి సుప్రీం సూచనలు ఇస్తూ ఉంది. మరి హైకోర్టులో స్టే ఉన్న నేపథ్యంలో మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ ఎన్నికలు మార్చిలోపు అయిపోవాలి. ఒకవేళ మళ్ళీ హైకోర్టు నుండి ఎలాంటి స్పష్టత రాకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు.
మోసం చేస్తుందండి. ఏం చేస్తుంది? మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మొత్తం మోసమే కదా. తెలుసు. అది కోర్టు 9th షెడ్యూల్లో పెట్టినంత కాలం అదేం జరగదని తెలుసు. తెలిసి కూడా మోసం కండ్లకు ఈజీగా కనిపించినట్టు మోసం చేస్తున్నటువంటి అంశం. సుప్రీంకోర్టు ఈరోజు మహారాష్ట్ర విషయంలో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో చెప్పడం జరిగింది. 50% దాటొద్దు, మీరు ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చిన రేపు శుక్రవారం నుంచి నామినేషన్లు తీసుకున్నా కానీ మేము రద్దు చేస్తాము 50% అంటే మహారాష్ట్ర విషయంలో కూడా ఈ రోజు చెప్పింది సుప్రీంకోర్టు. ఇంకా కోర్టు తీర్పు ఏంటంటే వచ్చినాక చేస్తాము, అబ్బిపెట్టుడు మోసం చేసుడు, కాకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ 42% ఇస్తాము. ఇదంతా తెలియదా? ఇదంతా వీళ్ళకి ముందే తెలుసు కదా. ముందే 42% తెలిసి ఏడాది నుంచి ఇదంతా ఎందుకు చేయాలి? అప్పుడే అయిపోయినాయి. అయిపోయిన వెంటనే టర్మ్ అయిపోయిన వెంటనే దీనికి సంబంధించినటువంటి అంశం టేకప్ చేసి ఇట్లా అసెంబ్లీలో బిల్లు పెట్టుడు, ఇవన్నీ ఆర్డినెన్స్ అంత టెస్ట్ కోసం. అది కూడా ఏం కాదు, ఎందుకంటే గత ప్రభుత్వమే జీవో ఇచ్చిందండి. గతంలో ఉన్న ప్రభుత్వమే 33%, 34% జీవో ఇస్తేనే 50% దాటిందని కోర్టు ఆపేస్తే పాత రిజర్వేషన్లను పెట్టి చేసిర్రు. ఇప్పుడు కూడా కోర్టు చెప్పింది పాత రిజర్వేషన్ల ప్రకారం చేయొచ్చని. ఇప్పుడు రాజకీయంగా లాభం జరుగుతుందా లేదా అని అంచనా వేసుకొని వీళ్ళు భయపడతారు. అది కూడా ఏంది, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ముందు పార్టీ గుర్తుండదు చేయబట్టి పార్టీ గుర్తుడిపోతే ఎవరు గెలిచినా మా పార్టీ వాళ్ళే అని చెప్పుకోవడం కోసం గ్రామ పంచాయతీకి పోతున్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీలకు కూడా ఎమ్మటే నోటిఫికేషన్ పాత రిజర్వేషన్ల ప్రకారం పెట్టొచ్చు కదా. ఇప్పుడు అన్ని బీసీ సంఘాలు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోసం చేసిరు అని బాగా ప్రజల్లోకి పోయి మోసాన్ని ప్రజలు ఎలక్షన్లో ఓట్లు వేయరన్న భయంతో ఈ మళ్ళీ వాయిదా వేస్తూ వస్తున్నటువంటిది. మీకు తెలియదా? పోయిన 3,000 కోట్లు అంటే ఎందుకు 3,000 కోట్లు? పోయినసారి 1,500 కోట్లు, ఈసారి 1,500 కోట్లు. మార్చి ఎండింగ్ వరకు లేకపోతే 3,000 కోట్లు పోతాయి. వీళ్ళేంది రాజకీయ లబ్ధి రాకపోతే ఆ 3,000 కోట్లు పోయినా ఓకే అనుకునే ఎలక్షన్లు పెట్టలే ఇప్పటి వరకు. మరి ఇప్పుడు నామకే వాస్తికి పార్టీల పరంగా గ్రామ పంచాయతీలు లేవు కాబట్టి మేము పార్టీల పరంగా ఇచ్చి పెడతాము అని క్యాబినెట్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ మోసం ఏం చేస్తుంది? ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అన్ని ఉన్నటువంటి చట్టాల ప్రకారము 50% దాటొద్దు. 50% దాటాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. అది 60 ఏళ్ళ అనుభవం ఉంది పరిపాలన చేసిన వాళ్ళకు తెలియకుండానే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిరా? ఎందుకు ఇచ్చారు కామారెడ్డి డిక్లరేషన్? 9th షెడ్యూల్లో పెడితే తప్ప సాధ్యం కాదని తెలుసు కదా. సరే అది కూడా పోనీ. అంతకుముందు ఇప్పుడు ఈ 12 ఏళ్ళ నుంచి సెంట్రల్లో వీళ్ళు అధికారంలో లేరు. అంతకుముందు అయితే కాంగ్రెస్ అధికారం ఉంది కదా. మరి ఇదే అంతకుముందు 10 సంవత్సరాల్లో ఎందుకు పెట్టలేకపోయారు? మరి 42% ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఇవ్వలే? మీరు రాహుల్ గాంధీది ఫుల్ నడిచిన కాలంలో సెంట్రల్లో ఇక్కడ కాంగ్రెస్ అధికారం ఉన్నటువంటి సమయంలో ఇదంతా మోసం చేయడానికి ఆ టైంలో ఎన్నికల్లో మోసం చేసి ఓట్లు వేసుకోవడానికే తీసుకున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ నిన్న ప్రచారం బీసీ అన్న ప్రచారం జరిగినదండి. మన అభ్యర్థి డబ్బులు ఉన్నాయని అంతకుముందు 3 సార్లు పోటీ చేసిండని కాంగ్రెస్ పార్టీలో చేరిండని ఆ యాంగిల్లోనే ఇచ్చి ప్రచారం అంతా అట్లనే జరిగింది తప్ప డబ్బుల నేపథ్యంలోనే జరిగింది తప్ప బీసీ అనే ఎక్కడ నేను చెప్పారు ఎన్నో ఒక దగ్గర నార్మల్గా ఏదో చెప్పాల్సిన ఆ రకంగా చెప్పారు తప్ప ఇవన్నీ ఏంటంటే మోసం చేయడమే ప్రధానంగా. ఆ టైంకు ఓట్లు వేసుకొని బయటపడాలి అనే టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ చేసింది. అదే విధానం ఇంకా కొనసాగించబోతున్నారు. ఇప్పుడు కొనసాగించబోతే ప్రజలే అర్థం చేసుకుంటూ ప్రజలే తీర్పిస్తారు. ఆ రకంగా ప్రజాభయం ఉండాలి, ప్రజల్లో సంబంధించినటువంటిది చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నదాన్ని కాదని తెలిసి కూడా 2 సంవత్సరాల నుంచి మాటలు చెప్పి మోసం చేయటం అనేది ఈ రిజర్వేషన్లతోనే తేలిపోయింది. అంటే చిత్తశుద్ధి లేదు. అటు రాహుల్ గాంధీకి కానీ ఇటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు చిత్తశుద్ధి లేదనేది చాలా క్లియర్గా అర్థమైపోయినటువంటి అంశం రిజర్వేషన్ల విషయంలో. ఇక అలాగే మరి మల్లపాక యాదగిరి గారు బీఆర్ఎస్ లీడర్ వారు కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి యాదగిరి గారు. నమస్తే అండి సార్. కేబినెట్ సమావేశం అయిన తర్వాత ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల కేసు మరి పెండింగ్లో ఉంది కాబట్టి పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లతో వెళ్లాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. మరి దీనిపై బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరేమంటారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు
ప్రభుత్వ నిజ స్వరూపం బయటపడ్డది. ఇప్పుడు బీసీలను నమ్మించి మోసం చేయడం అనేది ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందో ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే చిత్తశుద్ధి అనేది బీసీల మీద లేదు. 42% రిజర్వేషన్ చిత్తశుద్ధి తోటి చెయ్యాలనే ఆలోచన లేదు కాబట్టి ఇన్ని రోజులు దాన్ని దాటవేత ధోరణితోటి అనేక రకాలుగా వాళ్ళు దాన్ని పొడిగించి ఈ రోజు మేము పార్టీ పరంగా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మేము స్థానిక సంస్థలకు పోతాము, ఇప్పుడు పంచాయతీకి పోతాము అని చెప్పేసి చెప్పడం అనేది బీసీలను నమ్మించి మోసం చేయడం అనేది క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి అని ఉంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాము. ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు శాసనసభ ఎన్నికలలో ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% మేము రిజర్వేషన్ చేస్తాము బీసీలకు అని చెప్పి ఎప్పుడైతే హామీ ఇచ్చిరో, బీసీ డిక్లరేషన్ లో చెప్పిన వాళ్ళ జాతీయ నాయకులను తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ చేసిరో, వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ల నుంచే వాళ్ళు ఇప్పటి వరకు 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయిపోతే వాళ్ళు అప్పుడే కులగణన చేయొచ్చు, జనగణన చేయొచ్చు, దాంట్లో కూడా తప్పుల తడకగా చేసి దాన్ని తాత్సారం చేసుకుంటా, అదే విధంగా సరే అది కూడా తప్పుల తడకగా చేసి కూడా మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం బీసీ 42% రిజర్వేషన్ కోసం పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి అనుకూలంగా బీసీ రిజర్వేషన్ కు 42% అనుకూలంగా మేము ఓటు వేసినాము. అయినా కూడా వాళ్లకు చిత్తశుద్ధి అనేది ఉంటే, గతంలో అనేక సార్లు చెప్పినాము, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను బీసీ మేధావులను కలుపుకొని పోయి కేంద్రం వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి మాట్లాడి దాన్ని ప్రత్యేక చట్టం తీసుకొచ్చి 9th షెడ్యూల్లో చేర్స్తే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. బీసీలకు ఈ రకంగా అన్యాయం జరిగేది కాదు. కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే బీసీలను వాడుకుంటున్నారు. వాళ్ళు కేవలం నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఒకసారి అసెంబ్లీ తీర్మానం అంటాడు, ఒకసారి అది అక్కడ కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉండగానే మళ్ళీ ప్రత్యేక ఆర్డినెన్స్ అంటాడు, మళ్ళీ ప్రత్యేక జీవో నెంబర్ 9 అంటాడు. జీవో నెంబర్ 9 కాదు, షెడ్యూల్ 9 లో చేరిస్తే ఇప్పటి వరకు బీసీలకు న్యాయం జరిగేది. అది వారికి చిత్తశుద్ధి లేదు కాబట్టే ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఈ రోజు కేవలం జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో వారి రిగ్గింగ్ ద్వారా వాళ్ళు అనేక రకాలుగా మొత్తం మీడియా సంస్థలు అన్ని చూసినాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆ తీర్పు కోసం ఎదురు చూసిర్రు. వారు ఏ విధంగా గెలిచిర్రు అనేది ఖచ్చితంగా పూర్తిగా మేము గెలిచినాము అని చెప్పి చెప్తున్నారు. కానీ వాళ్ళు చేసింది మొత్తం రిగ్గింగ్ ద్వారా, డబ్బుల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అనేక కొన్ని ఫంక్షన్ హాలలో సాయంత్రం పూట వాళ్ళను మహిళలను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేపించి డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి వారు ఈ రోజు మేము గెలిచినాము అని చెప్తున్నారు. వారి జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో ఓట్ చోరీ దేశంలో ఓట్ చోరీ నడుస్తుందని చెప్పేసి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. కానీ మరి తెలంగాణలో వారి ప్రభుత్వంలో ఉన్న తెలంగాణలో ఓట్ చోరీ చేసి జూబ్లీహిల్స్ లో 20,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి సాధారణలతో సహా మా పార్టీ నాయకులు మీకు ఈ ఎలక్షన్ కమిషన్ కు వినతి పత్రం ఇచ్చినా కూడా దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఎందుకంటే వారు చేసింది ఇప్పుడు 20,000 ఓట్లు మెజారిటీ వచ్చింది, అవే కదా దొంగ ఓట్లు అనేది. డబ్బులకు నిజంగా విచ్చలవిడిగా డబ్బులతోటి మేము గెలిచినామని చెప్పేసి ప్రభుత్వ అధికార దుర్వినియోగంతో అనేక రకాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లు కొంతమంది వారికి అనుకూలమైన వాళ్ళకు పోలింగ్ స్లిప్ ఇచ్చి పోలింగ్ బూత్ దగ్గర కూడా, పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా బయట పోలింగ్ స్లిప్ ఇచ్చి డబ్బులు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. పట్టు చీరలు ఇచ్చిన సందర్భాలు అనేక ప్రజలు చూసిరు, మీడియా సంస్థలు చూసిరు. అది ఎక్కడో ఆ గెలుపు కాదండి. నిజంగా పూర్తి స్థాయిలో మా నాయకుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ, ప్రతి కార్యకర్త కూడా అక్కడ ప్రతి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి అన్ని కాలనీలలో ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి మేము పలకరించినప్పుడు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో మేము మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ అక్కడ వారిని ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారికి ఓటు వేయకుండా వారిని మొత్తం మీదకి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేసి వారికి అనుకూలమైన వాళ్ళను ఓట్లు వేయించుకొని వారికి అనుకూలంగా రిగ్గింగ్ చేయించుకొని మేము గెలిచినామని చెప్తున్నారు. కానీ అది నిజమైన గెలుపు మాత్రం వారికి కాదు. నైతికంగా విజయం మాదే, ప్రజలు మాకే అనుకూలంగా తీర్పిచ్చిరు. కానీ వారు మేము అయినా సరే ఇప్పటికైనా
మేము బాధ్యత గల ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు వెళ్తాం, ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగడతాం, వారు ఇచ్చిన హామీలను నిలబెట్టడం కోసం మా పార్టీ పనిచేస్తుంది. అదే విధంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ మీద మేము పంచాయతీ ఎలక్షన్లకు పోతున్నామని అంటున్నారు, కానీ అందులో కూడా ప్రజలు సరైన తీర్పునే చెప్తారు. వారు ఏదో రకంగా వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవచ్చు కదండి, ఎందుకు పోతలేరు? వాళ్ళకు కేవలం ఈ బీసీ రిజర్వేషన్ మీద ఏదో ఒక కొంత మార్పు వస్తుందేమో, ఒక్క జూబ్లీస్ ఎలక్షన్లలో నిజంగా మేము గెలిచినాం కదా, మా అధికారం బలంతో మేము గెలిచినాం అనుకుంటారు, అదే విధంగా పంచాయతీ ఎలక్షన్ లో గెలుస్తాం అని అనుకుంటున్నారు. కానీ ప్రజలు అంత ఈజీగా ఏం వారిని నమ్మే పరిస్థితిలో లేరు. 119 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో వాళ్ళ అధికారాన్ని మొత్తం ప్రయోగించి గెలిచిరు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలను గెలవాలంటే ఆ పార్టీకి సాధ్యమైన పని కాదు. కాకపోతే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, అధికార దుర్వినియోగంతో గెలవడం కోసం ప్రయత్నం చేస్తారు, కానీ ప్రజలు మాత్రం సరైన తీర్పిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఎందుకంటే నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా వారికి ఒకవేళ నమ్మకమే ఉంటే, వారిచ్చిన ప్రజాపాలన మీద వారికి నమ్మకం ఉంటే, ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయమనండి. 10 మంది ఎమ్మెల్యేలతో వారు నిజంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారికి స్పీకర్ గారు కూడా కోర్టు ధిక్కరణ వారికి నోటీస్ పంపించిండు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు విచారణ చేపట్టమని వాళ్ళు సుప్రీంకోర్టు న్యాయవాది జడ్జి గారు చెప్తే వారు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలండి? వారు నిజంగా చెప్పాలంటే ఎవరైతే ఫస్ట్ దానం నాగేందర్ గారు ఇక్కడ కారు గుర్తు మీద గెలిచి మరి అదే పదవి ఎమ్మెల్యే పదవి తీసుకొని చేయి గుర్తు మీద మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ మీద మళ్ళీ ఎంపీగా పోటీ చేసి ఆయనను విచారణ చేయకుండా, కడియం శ్రీహరి గారిని విచారణ చేయకుండా, వారు ఎక్కడి నుంచి కింది నుంచి మీదిగా, మీది నుంచి కిందిగా అన్నట్టు రివర్స్ గా ఆయన విచారణ చేపట్టి రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగ ప్రకారంగా స్పీకర్ గారు కూడా ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు వారికి నోటీస్ ఇచ్చేంత వరకు తెచ్చుకున్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో, ఏ విధంగా అధికార దుర్వినియోగం చేస్తుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం చూస్తున్నారు. ఖచ్చితంగా వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా వారు ఇచ్చిన హామీలు నిలబెట్టి మేము ప్రజల పాలనలో మేము చేస్తున్నామని అంటే 6 గ్యారంటీలు 420 హామీలు నిలబెట్టుకుంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియండి, మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళండి, అప్పుడు నిజంగా మేము రెఫరెండం గా పాపిస్తాం. కానీ మీకు ఆ దమ్ము లేదు, ధైర్యం లేదు, ఎక్కడో ఒక్కొక్క మెట్టు ఎక్కుదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీ ప్రయత్నాలు మొత్తం విఫలమైతాయి. ప్రజలు మొత్తం కేసీఆర్ గారు ఆలోచన చేస్తున్నారు, రేపు కేసీఆర్ గారి నాయకత్వమే పూర్తిగా బలపడుతుంది. రైట్. శివకుమార్ గారు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు మరి కాంగ్రెస్ పార్టీ పరంగా వెళ్ళడాన్ని ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలను ఖచ్చితంగా మోసం చేసినట్లని అంటున్నారు. కేవలం బీసీలను ఓటు బ్యాంకుకు మాత్రమే మరి వాడుకోవడానికే ఈ అనౌన్స్మెంట్లు. అసలు కామారెడ్డిలో మరి బీసీ డిక్లరేషన్ ఏ ఉద్దేశంతో అనౌన్స్ చేయడం జరిగింది? బీజేపీకి ముందు సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఇది అవ్వదు అని తెలిసి కూడా దీన్ని మరి అనౌన్స్ చేయడం, దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని కూడా వాళ్ళు అడుగుతున్నారు. మరి దీనిపై మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేకపోతే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేయకపోతుండే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాతనే ఈరోజు బీసీలందరూ కూడా ఏకతాటి పైనకు వచ్చిండ్రు. ఖచ్చితంగా వాళ్ళు కులాల పరంగా, బీసీలలో కూడా కులాల పరంగా వాళ్ళు మొన్నటి వరకు మీటింగ్లు పెట్టుకొని మనం ఖచ్చితంగా బీసీలమంతా ఏకం కావాలనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే డిక్లరేషన్ చేసిన తర్వాతనే, కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాతనే ఇవన్నీ పరిణామాలు ఇదైనాయి. ఇటు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే వాళ్ళు చేస్తేనే సంసారం, ఇంకొకళ్ళు చేస్తే వ్యభిచారం అనే రకంగా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు వాళ్ళు 32% ఉంటే 22% వాళ్ళు ఇచ్చిండ్రు గతంలో. అది మర్చిపోదాలు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 42% మేము ముందే చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకుడు కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది, అసెంబ్లీలో మేము సహకరించినామని. మరి పార్లమెంట్ పోయినప్పుడు కానీ లేకపోతే జంతర్ మంతర్ దగ్గర ధర్నా అయినందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు గైరాజులు ఎందుకైనరు? చెప్పండి శివకుమార్ గారు. ఎందుకంటే ఇక్కడ గల్లీలనేమో
కుస్తీ కొట్లాడతారు. ఢిల్లీలో పోయి దోస్తీ చేస్తుంది టిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీతోని. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుపోనికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోతే ఇటు తెలంగాణలో గెలిచిన బీజేపీ ఎంపీలు రారు, ఇటు బీఆర్ఎస్ లో ఎంపీలు లేరు, సున్నా. కాబట్టి రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళన్నా రావాలి కదా. వాళ్ళు కూడా గైరాజర్ అంటే ఇటు కేటీఆర్ సస్యమరా అంటాడు, అటు కిషన్ రెడ్డి బండి సంజయ్ సస్యమరా అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులకు, బీసీ కులగణన ఎవరైతే బీసీ కుల నాయకులను కానీ ఆర్గనైజేషన్లను కానీ ముందుకు తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయడం జరిగింది. వాయిదా తీర్మానం పార్లమెంట్ లో వాయిదా తీర్మానం చేయడం జరిగింది. ఈ రోజు అనలిస్ట్ గాని లేకపోతే బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడేది ఏముందంటే రాహుల్ గాంధీ గారు మొత్తానికి ఈ రోజు పార్లమెంట్ ఇప్పుడు కాదు 3 పార్లమెంట్లు ఇప్పుడు రేపు ఈ నెలాఖరులో జరిగేది 4 పార్లమెంట్ సెషన్ల నుంచి బీజేపీని మొత్తానికి పార్లమెంట్ స్తంభింపజేస్తుడు. జిస్కి ఇస్సేదారి ఉక్తి భాగ్యదారి అని చెప్పి రాహుల్ గాంధీ గారు నో డౌట్ ఈ రోజు కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకుంటూ కాన్స్టిట్యూషన్ చేతిలో ఎస్ ఓటు చోరీ ఎక్కడైతే జరిగిందో ఓటు చోరీ ఏ ఇంట్లో 90 ఓట్లు ఉన్నాయి, ఒక్క 10/10 ఇంట్లో దగ్గర 5-10 కుటుంబాలు ఉంటున్నాయని చెప్పి అబద్ధాలు చెప్పి 0 నంబర్ మీద కూడా ఒక 115 ఓట్లు ఉన్నాయి అనేది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో రాహుల్ గాంధీ గారు చూపించడం జరిగింది. ఈ రోజు ఏదో మాయ మాటలు చెప్తలేడు రాహుల్ గాంధీ, ఖచ్చితంగా ఓటు చోరీ జరిగింది, దాన్ని ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించడం జరిగింది. కానీ ఈ రోజు బీహార్ లో మొన్న జరిగిన ఎలక్షన్ ఆలోచిస్తే అటు మొత్తానికి నితీష్ కుమార్ గాని లేకపోతే నరేంద్ర మోదీ గారు కానీ ఆల్రెడీ కుమ్మక్కై మొత్తానికి అటు రాష్ట్రంలో అధికారం వాళ్ళే ఉన్నారు, కేంద్రంలో అధికారం వాళ్ళే ఉన్నారు, వాళ్ళ కూటమే ఉంది. కాబట్టి అక్కడ ఏం జరగాలనేది జరిగిపోయింది. దానికి కాంగ్రెస్ పార్టీ రివ్యూ చేసుకుంటది. కానీ ఈ రోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల మటుకు ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది నిర్ధారణ అయిపోయింది. ఈ రోజు బీఆర్ఎస్ కానీ లేకపోతే బీఆర్ఎస్ కి ఫేవర్ చేసిన వాళ్ళు ఎవరైనా అది ఏం మాట్లాడినా దానికి సంబంధం లేని మాటలాగానే ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీసీ కులగణన చేసి 42% ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 42% ఇచ్చిన తర్వాత ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఏమంటుంది, వచ్చే సంవత్సరాన్ని జనగణన కులగణన చేస్తామని చెప్పి ఈ రోజు రాహుల్ గాంధీ గారు గట్టిగా జిస్కి ఇస్సేదారి ఉత్తి బాకీదారి అని స్పందన చేస్తే దాని మీద బీజేపీ ఈ రోజు దాన్ని ఆ అంశాన్ని వాళ్ళు కూడా దాన్ని చోరీ చేసి ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ కనుక జిస్కి ఇస్సేదారి ఉత్తి భాగ్యదారి అని గిట్ట పోతే రేపు మళ్ళా మనకు ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఎట్టి పరిస్థితుల ఈరోజు మొత్తానికి ఆ నినాదాన్ని వాళ్ళు కూడా ఎత్తుకొని రేపు వచ్చే సంవత్సరంలో మేము 26-27 లా మేమే కులగణన జనగణన చేస్తామని చెప్పి ఈ రోజు బీజేపీ మా నినాదాన్ని వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది. సరే ఏది జరిగినా ప్రజలకు మంచి జరగాల, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయంతో పోతుంది అనేది కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో గతంలో జరిగింది. ఇప్పుడు ఈ రోజు గతంలో ఒక 20,000 30,000 రూపాయలు ఉన్న బంగారం కూడా తులం బంగారం ఈ రోజు 1,20,000 రూపాయలు 1,16,000 రూపాయలు అయింది. దానికి కూడా ఈ రోజు అప్పటికిప్పటికి రేటు వివరణ ఉంది. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి ఖజానా కాల్ చేసిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ఏదైతే పథకాలను ఇస్తామనేది ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ప్రజలు దానికి ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఖచ్చితంగా అన్నారు, ప్రజల నుంచి వచ్చిన నాడి కూడా వాళ్ళు అర్థమైంది. వాళ్ళు వచ్చి 22 నెలలే అయింది, ఏం పరగబడదు. 10 సంవత్సరాల దోపిడి దొంగల్లాగా దోచుకొని మొత్తానికి ఒక ప్రగతి భవన్ లేకపోతే సెక్రటరేట్ లేకపోతే కాళేశ్వరం వాళ్ళు నచ్చింది కట్టుకొని ప్రజలను ఈ రోజు నట్టేట ముంచిండ్రు. ఈ రోజు కాళేశ్వరం ఒక 100 కోట్ల కాళేశ్వరం ఈ రోజు నీళ్ల పాలైపోయింది అనే రకంగా కూడా ప్రజలు దుమ్మెత్తిపోసిండ్రు. మొన్న ఖచ్చితంగా ఇటు కవిత ఒక మాట మాట్లాడుతుంది, హరీష్ రావు ఒక మాట మాట్లాడతాడు, కేటీఆర్ ఒక మాట మాట్లాడతాడు. ఇప్పుడు కేసీఆర్ అయితే ఇప్పుడు మొత్తానికి కారు షెడ్యూల్ పోయింది, కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకుంటూ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ వాళ్ళు ఖాళీ ఏమైంది అని అరవడం తప్ప బీఆర్ఎస్ వాళ్ళు చేసేది ఏం లేదు. 3 సంవత్సరాల 2 నెలలు ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. ప్రజలకు ఇచ్చిన హామీ ఖచ్చితంగా పూర్తి చేసేదండి. రైట్ విజయ్ గారు, మీరేమంటారు? మరి బీసీ డిక్లరేషన్ అయితే కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అధికారంలోకి వచ్చాక పోరాటం చేస్తున్నాము, యుద్ధం కూడా చేస్తున్నాము బీసీ రిజర్వేషన్కి సంబంధించి. ఇప్పటికే మరి గవర్నర్కి ఆర్డినెన్స్ పంపించిన బీసీ బిల్లు
రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండడం ఇదంతా చూస్తుంటే ఇక్కడ బీజేపీనే అడ్డుకుంటుంది అని కూడా కాంగ్రెస్ మరి ఆరోపిస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాలంటే సార్? పోరాటం ఏమంటారండి? ఇది పోరాటం ఎట్లా అంటారండి? మోసం అంటారు దీన్ని. ఇది పోరాటం అంటే ఎక్కడ మోసం అంటారు భాయ్? విజయ్ భాయ్, మోసం ఎట్లయితే చెప్పు. ఒక నిర్ణయం తీసుకుంది, ముందుకు పోయింది. మేము ఇచ్చిన డిక్లరేషన్ పరంగానే పార్టీ మొత్తానికి ఎన్ని అంశాలు చేయాలా అన్ని చేసింది. ఈ రోజు హైకోర్టు పోయింది, సుప్రీంకోర్టు పోయింది, ఆర్డినెన్స్ ఇచ్చింది, ధర్నాలు చేసింది. ఇంకా ఏమంటావు? పోరాటం బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలా. బీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ కుమ్మక్కైంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా రావాలి కదా. ఎందుకంటే ఒక్క నిమిషం 60 ఏళ్ళు పరిపాలించారు. అది ఒప్పుకుంటా నేను. అది ఎట్లయితే బీజేపీ చేస్తాను ముందుకు వచ్చింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, బీఆర్ఎస్ చేస్తాను వచ్చింది. సూత్రం అండి, సంవత్సరాలు. ఒక్క నిమిషం మాట్లాడండి. సింపుల్ సూత్రము. అది రాజ్యాంగ సవరణ కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టాలి. అది చేయాలంటే అధికారం ఉండాలి. అధికారం లేకుండా మీరు ఇచ్చిర్రు, మీరు మోసం చేసిర్రు అనేది అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఏం చేయాలి? ఒకవేళ అన్నారు అనుకో, ఢిల్లీలో రాహుల్ గాంధీ ఒక్కసారన్నా పార్లమెంటు ఈ అంశాన్ని లేవనెత్తి స్తంభింపజేసిండా? పార్లమెంట్లో మోడీని కలిసి మోడీని మిగతా అంశాలన్నీ పక్క పెట్టి పార్లమెంటులో పోరాటం చేస్తే దాన్ని పోరాటం అంటారు. మోడీని నిలదీస్తే మీరు 100 సీట్లు మీకే 99 ఉన్నాయి కాబట్టి ఒకటి కొడితే 100 అన్నట్టు 99 ఉన్నాయి కాబట్టి చేస్తే మీకు అది పోరాటం అంటారు. ఉత్తుత్తగా ఇక్కడ ఈ కాని విషయాలన్నీ తెలుసు. 9th షెడ్యూల్లో పెట్టించే అధికారం ఎవరికి ఉందో తెలుసు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉత్తనే జీవో పాస్ చేసిన, ఆర్డినెన్స్ ఇచ్చిన, అన్ని టైంపాస్ వ్యవహారాలు అంటారు. ఇట్ని అందుకే మోసం చేసిరు అనేది. టైంపాస్ వ్యవహారాలు చేసుకుంటా మేము ఆల్రెడీ అంతకుముందు ఎగ్జాంపుల్ కళ్ళ ముందు గత ప్రభుత్వం చేసింది, కళ్ళ ముందు ఓ జీవో ఇచ్చి కోర్టు కొట్టేసింది, కళ్ళ ముందు కనిపిస్తూనే ఉండే. అంతకంటే ఎక్కువ మీరు ఏం చేసిరు? 23% బీసీలకు ఇచ్చింది కదా, మరి 32% ఎందుకు 22% ఇచ్చింది కదా. వినండి, తగ్గిలే 49.5% అన్ని రిజర్వేషన్లు కలిపి ఉన్నాయి. అవి ఇప్పుడు మీద అదే 27% వచ్చింది. మీరు చేసేది ఇప్పుడు రేపు వస్తారు, రేపు ఎట్లా కమిషన్ నివేదిక ఇస్తుంది డెడికేషన్ భూసాన్ వెంకటేశ్వర్ 23%. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్లు పెరిగినాయి. పెరుగుతున్నటువంటి నేపథ్యంలో బీసీ తగ్గిపోయి 23% వస్తుంది. మీరు ఇవన్నీ తెలిసి పబ్లిక్ సగం మందికి తెలియదు. మీరేదో పిల్లికి కళ్ళు మూసుకొని పాలు అయినట్టు పక్కోనికి ఎవరికి తెలియదు అన్నట్టు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం ఇది. ఎవరికి తెలియ కాదు. పార్లమెంట్లో ఒక్కసారన్నా రాహుల్ గాంధీ మోడీని మీద నిలదీస్తే దాన్ని ఏమైనా పోరాటం అంటారు. మీరు రాహుల్ గాంధీ రాలేదు ఈ అంశం మీద. మీరు పెట్టిన ఢిల్లీలో పెట్టిన దానికి రాహుల్ గాంధీ రాలే. ఆడనే తెలిసిపోయింది. 2 నిమిషాల పని. ఇప్పటికైనా రాహుల్ గాంధీ మోడీ అనుకుంటే 2 జాతీయ పార్టీలు, వీళ్ళ అధికార పార్టీ, వీళ్ళు ప్రతిపక్షం, ఒక్కటే నిమిషం 2 రోజులలో 40% రిజర్వేషన్ వచ్చేస్తుంది ఈజీగా. మీరు రాహుల్ గాంధీ అన్నట్టు సపోర్ట్ చేయడు. ఈడేదో ఒకటే లోటల్లో రాళ్ళేసి ఊపినట్టు ఆర్డినెన్స్ ఇస్తేంది, జీవో ఇస్తేంది. ఈడ గవర్నర్ దగ్గరికి అందరు వచ్చారుగా. అసెంబ్లీలో అన్ని పార్టీలు వచ్చినాయి కదా. గవర్నర్ దగ్గరికి కూడా అన్ని పార్టీల నాయకులు వచ్చారు కదా. అసలు సంగతి ఎక్కడుంది? మీరు రాహుల్ గాంధీ గారు ఆడ ఫైట్ చేస్తలేడు. ఒకసారి కూడా అడిగితేనైనా చేసినాయేమో మోడీ. మీరు ఒకసారి కూడా ఇంతవరకు అడగలే రాహుల్ గాంధీ పార్లమెంట్లో లేచి. వీళ్ళు పార్లమెంటు బయట తెలంగాణకు సంబంధించిన అది కూడా 8 మంది లేరు ఎంపీలు. ఓ 4-5 బయటకు వచ్చి పార్లమెంట్ బయటలో మీడియా ముందు బయట ఇచ్చి వెళ్ళిపోయారు. అదే నిరసన. మీడియా ముందు ఒక నినాదాలు ఇచ్చిర్రు, ఒక 2 సార్లు, ఒకటే రోజు అది కూడా మాట్లాడిర్రు, పోయారు. మరి ఇదే లోపల పార్లమెంట్లో రాహుల్ గాంధీతో ఎందుకు మాట్లాడియలేకపోయారు? రాహుల్ గాంధీతో మాట్లాడిస్తే ఇంత అదన్నా ఏమైనా పోరాటం చేస్తారు, ఫైట్ చేస్తారు అనుకునేవాళ్ళు. మరి ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, మన రాజకీయాలు అబ్జర్వ్ చేసిన జూబ్లీహిల్స్ ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఎట్లా వ్యవహరించిందో చూస్తే దేశమంతా కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుతుంది అంటారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఎట్లా ఒకటైంది అనేది తెలిసిపోతుంది. ఎట్లా? ఎన్నికల కమిషన్ మునుగోడు బై ఎలక్షన్ చూడండి, అదేవిధంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ చూడండి. మునుగోడు బై ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా వ్యవహరించి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ చెప్పడం వల్ల ఆడ కనీసం ఇట్లా కంప్లైంట్ ఏమైనా గొడవలు అవుతున్నాయి, డబ్బులు పంచుతున్నారు, అధికారం బాగాలేదని అధికారిని ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు అక్కడ మినిస్టర్ ఉన్న జగదీష్ రెడ్డి పిఏ ఇంటి మీద ఐటీ రైడ్స్ అయినాయి.
అదేవిధంగా పోలీసుని ట్రాన్స్ఫర్ చేశారు, అదేవిధంగా కింది స్థాయిలో ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసింది ఎన్నికల కమిషన్, స్ట్రిక్ట్గా వ్యవహరించింది. జూబ్లీస్ ఎలక్షన్లో అసలు దొంగ ఓటు చోరీ, మీరు బీహార్లో విషయం అంటారు, ఓటు చోరీ ఈడ 20,000 30,000 ఓట్లు ఉండేది, డూప్లికేట్ కార్డులన్నీ తీసుకొచ్చి చూపిస్తే కూడా ఎన్నికల కమిషన్ కామ్గా ఉంది. ఎందుకుంటుందంటే అంటే భారతదేశం అంతా ఒక తీరుగా వ్యవహరిస్తుంది, తెలంగాణలో ఎట్లా వ్యవహరిస్తారు? చంద్రబాబు నాయుడు సపోర్ట్ తోటి ఎన్నికల కమిషన్ ఏ రకంగా మేనేజ్ చేసిరో అర్థమవుతుంది. కాంగ్రెస్ బీజేపీ శివకుమార్ గారు అనేది ఎన్నికల కమిషన్ అనేది బీజేపీకి అనుబంధ సంస్థ అనేది రాహుల్ గాంధీ గారు దేశం అంతా చెప్తున్నారు. అనుబంధ సంస్థ ఈడ ఎందుకు ఈడ మరి ఎన్నికల కమిషన్ మంచిగా వ్యవహరించిందా చెప్పండి మీరు? ఎన్నికల కమిషన్ ఎలా వ్యవహరించింది? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, దీనికి ఆన్సర్ చెప్పండి. ఎలా వ్యవహరించింది ఎన్నికల కమిషన్ చెప్పండి. ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా వాళ్ళ పనాలు చేసుకుని పోయినరు, దాంట్లో తప్పేముంది? బీహార్ లో ఎక్కడ? బీహార్ లో అరే బీహార్ లా జరిగిన తప్పును మేము చూపించినాం కదా. ఈడ కూడా తప్ప చూపిండి ఎక్కడ తప్పు జరిగిందో. ఎలక్షన్ కమిషన్ కి వీడియో పరంగా కానీ ఎక్కడ ఓట్ చోరీ జరిగింది, లేకపోతే ఎక్కడ దొంగ ఓట్లు వేసిరో చూపియండి, సాక్ష్యాధారాలు చూపియండి. విజయ్ గారు సాక్ష్యాధారాలు కేసులు ఎవరు పెట్టింది మరి? సపోర్ట్ చేయండి వద్దంటలేము, మీరు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయండి వద్దంటలేము, చూపిమానండి. చూపించారు కదా ఏం జరిగిందో వినండి. ఇప్పుడు కర్ణాటకలో 1,00,000 ఓట్లు అదనంగా వచ్చి దొంగ ఓట్లు వేసుకొని గెలిచిరని రాహుల్ గాంధీ అన్నారు. అది చూపించడానికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అదే అంటుంది. రాహుల్ గాంధీ చూపించినా చూపించలేదని ఎలక్షన్ కమిషన్ అంటుంది. మరి ఇక్కడ కూడా ఏంది, ఐడి కార్డులే ప్రింట్, దొంగ ఐడి కార్డులు ప్రింట్, ఎన్నికల కమిషన్ ఐడి కార్డులే ప్రింట్ చేసి పంచి బ్యానర్ పెట్టి పంచింది కదా మొత్తము క్యాండిడేటు. మరి బీహార్లోనేమో చెడ్డగెట్ల చేసింది ఎన్నికల కమిషన్, కర్ణాటకలో చెడ్డగెట్ల చేసింది, అది ఎలక్షన్ ముందు కదా మంచిగెట్ల చేసింది. ఈ ఎలక్షన్ ముందు కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందు కదా చేసింది అన్నట్టు. కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందు నవీన్ యాదవ్ వాళ్ళ పార్టీ ఆఫీస్ కూడా చేయడం జరిగింది. అది కానివ్వండి, ఓటర్ కార్డు ఎట్లా పంచుతారు? ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్పిన తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందా? మరి కోడ్ ఆఫ్ కండక్ట్ అయితే 1,00,000 ఓట్లు నమోదు చేసి రాహుల్ గాంధీ చెప్పినట్టు కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినాక బీహార్ రాహుల్ గాంధీ గారు చెప్పింది ముందు, చాలా ముందు చెప్పిండు. కర్ణాటక ఎలక్షన్ అయిపోయినాక చెప్పిండు 1,00,000 ఓట్లతోటి నియోజకవర్గంలో దొంగ ఓట్లతోటి కర్ణాటక ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇట్లా చేశారు. విశ్లేషణ చేయమని చెప్పండి. విశ్లేషణ చేసుకొని ఎక్కడెక్కడ తప్పు జరిగిందో ప్రభుత్వానికి చెప్పండి. అంటే సేమ్ మీరు ఏదైతే ఇప్పుడు చెప్పండి, నిరూపించండి అని చెప్తున్నారు కదా, బీజేపీ ఎన్నికల కమిషన్ కూడా రాహుల్ గాంధీని కూడా అది అంటారు. అంటే బీజేపీ చెప్పేది, రాహుల్ గాంధీ మీరు చెప్పేది ఒకటే వాదన. అంటే ఎలక్షన్ కమిషన్ సేమ్ వ్యవహరించింది అని అర్థం కదా, బీజేపీ కాంగ్రెస్ కి అనుకూలంగా వ్యవహరించిందనే కదా. మరే రాహుల్ గాంధీ గారు చెప్పిందని మీరు చెప్తున్నారు కదా, రైట్. అదే రాహుల్ గాంధీ చెప్పలేదా? చెప్పేది రాహుల్ గాంధీ జనరల్ గా బీఆర్ఎస్ నాయకుడు ఆల్రెడీ ఉన్నాడు, రాహుల్ గాంధీ చెప్పిండు అంటుండ్రు. అదే చెప్తున్నా, మీరు రోజు వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ మీద పోరాటం చేస్తున్నారా లేదా? మీరు చేస్తున్నాము. రాహుల్ గాంధీ చేస్తున్నాడా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అందరూ కలిసి కూటమి కూడా చేస్తుంది. రాహుల్ గాంధీ అబద్ధం ఆడిందని రాహుల్ గాంధీ చెప్తుంటే కూడా మీరు సమర్థించట్లేరు. రాహుల్ గాంధీ మీరు చెప్పింది నాకు అర్థమైంది. రాహుల్ గాంధీ గారు కర్ణాటక రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎట్లా జరిగిందని చెప్పింది. మరి బీఆర్ఎస్ వాళ్ళని చెప్పమని చెప్పండి, మీరు అడ్వైజ్ చేయండి. బీఆర్ఎస్ అని కాదండి, బీఆర్ఎస్ వాళ్ళని రివ్యూ మీటింగ్ చేసుకొని ఎక్కడ ఏ బూత్ లో క్యాప్చరింగ్ అయింది, ఏ బూత్ లో దొంగట్లు వేసిందో ప్రూఫ్లు పెట్టమని చెప్పండి. రాహుల్ గాంధీని కూడా చూపించమనండి బూత్ వైజ్.
అదే జూబ్లీస్ లో ఎక్కడ దొంగోడు జరిగింది లేకపోతే ఎక్కడ రిగ్గింగ్ జరిగింది అది ప్రూఫ్ పెట్టి రివ్యూ మీటింగ్ చేసుకోమని చెప్పండి. రాహుల్ గాంధీ రివ్యూ మీటింగ్ చేస్తే తప్పెక్కడ జరిగిందని చెప్పండి. బీఆర్ఎస్ వాళ్ళకి మీరు అడ్వైజ్ చేయండి. అదే కదా బీఆర్ఎస్ వాళ్ళకి మీరు అడ్వైజ్ చేయండి. నేను వద్దంటలే. మీరు లేవనెత్తిన ప్రశ్నని బీఆర్ఎస్ వాళ్ళకి అడ్వైజ్ చేయండి. ఖచ్చితంగా రివ్యూ మీటింగ్ చేసుకోండి. మీరు రివ్యూ మీటింగ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్ లో ఇక్కడ రిగ్గింగ్ చేసిందని ప్రూఫ్స్ పెట్టండి. కాంగ్రెస్ ఇట్లాంటి ద్వంద్వ ప్రమాణాల వల్లనే ఈ రోజు దేశం ప్రజాస్వామ్యం ఈ రకంగా మారిపోయింది. ఇప్పుడు అట్లా అనుకుంటే ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్ని దొంగ లెక్కలు చేసింది తెలియదా? బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు ఎన్ని దొంగ లెక్కలు చేసింది తెలియదా మీకు? ఆల్రెడీ అంబులెన్స్ లలో డబ్బులు పంపించారు. పోలీస్ అంబులెన్స్ లలో పోలీస్ రక్షణ జరిగింది. అది చెప్పండి మరి. పోలీస్ రక్షణ కూడా మందు డబ్బు పంపించారు. అంబులెన్స్ లలో డబ్బు మందు పంపించారు. అట్లా కాంగ్రెస్ పార్టీ చేసిందా చెప్పండి. రైట్ యాదగిరి గారు మీరు చెప్పండి. ఇంతకీ మరి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ పరంగా బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వనుంది? పంచాయతీ ఎలక్షన్లలో బీసీలకు ఎంత ఇవ్వాలనేది మా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. అది ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఏం చేయాలనేది మా అధినాయకుడు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు వారి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు మరి వాళ్ళు తెలిసి మాట్లాడుతుర్రా తెలుగు మాట్లాడుతుర్రా మాకు అర్థమైతే లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మొత్తం ఏ విధంగా జూబ్లీస్ లో వాళ్ళు కొట్లాడిరు, ఏ విధంగా గెలిచిరు అనేది ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. కానీ మరి వాళ్ళకి అర్థమైతే లేదు. ఓట్ చోరీ అంటే ఏంటిదో మరి ఇప్పుడు అక్కడ పెద్దలు చెప్తున్నా కూడా మరి శివన్న గారికి అర్థమైతే లేదు. ఇప్పుడు అప్పులు చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, అప్పులు చేసిండు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కన్నుడు చెప్తురా, కన్ను లేక చెప్తురా, వాళ్ళకి చెవులుండి చెప్తురా అర్థం కాదు. సాక్షాత్తు పార్లమెంట్ లో బీజేపీ ఎంపీనే తెలంగాణ రాష్ట్రానికి ఎంత అప్పు అయింది, కేసీఆర్ గారు ఎంత అప్పు చేసిండు, ఎన్ని ఆస్తులు అని ఒక నిమిషం ఉండు శివ నాగు. కేంద్ర ప్రభుత్వం ఎంత దోచుకున్నారు అనేది కవిత చెప్తుంది. అది అర్థం చేసుకోండి. మీ కవితనే కేసీఆర్ చెప్తుంది ఎంత దోచుకుంది అనేది, ఎక్కడెక్కడ దోచుకుంది, ఎంత దోచుకుంది ఫిగర్స్ తో సహా చెప్తుంది కవిత. ఒకసారి ఆమె పోయి ప్రశ్నించండి. 10 సంవత్సరాల అధికారులు బియ్యంబడి ఉంది కదా. ఈ రోజు పక్కకు వచ్చాము. హరీష్ రావు ఎంత దొంగతనం చెప్తుంటాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దయ్యాలు వేదాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎంత దోసుకున్నారో, ప్రభుత్వం ఒకసారి ఎంత దోసుకుంటుందో, 2 సంవత్సరాలలో ఎన్ని లక్షల 2 లక్షల కోట్ల అప్పు చేసింది, ఏం చేసిందో ఒకసారి చెప్పండి. నేను చెప్పేది అదే కదా. పార్లమెంట్ మీరు కొంచెం ఓపికతో వినండి. నేను చెప్పేది పార్లమెంటులో మీ బీజేపీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర అప్పులని అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ 4 లక్షల కోట్ల అప్పు, పైచిలకు కోట్ల అప్పు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి. అందులో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసింది 2,80,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే. దానికి ఆస్తులు కూడా సంపాదించి పెట్టిండ్రు. కానీ రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో 2 లక్షల కోట్లు అప్పు చేసిండు. 2 ఇటుకలన్న పెట్టిండా, 2 శంకుస్థాపనలు చేసిండా? దానికి సమాధానం చెప్పకుండా ఇంకా అప్పు చేసిండు. ఆయన అడుగు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడగండి, అదే విధంగా జూపల్లి కృష్ణారావు గారిని అడగండి, మీ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారిని అడగండి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని అడగండి. మేము నియోజకవర్గాలలో పోతే సావులకు పెళ్లిలకే తప్ప మాకు నిధులు లేవు, ఏం చేస్తారో మాకు అర్థమైతలేదు, మేము ఎక్కడ పోవాలో అని చెప్తున్నారు. మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకు మీకు సఖ్యత లేకుండా, మీరు ఏం చేసుకునే తెలియకుండా ఇప్పుడు నిన్న మొన్నటి దాకా ఏదైతే కేంద్రం నుంచి సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నారో కేఎస్ఎల్ఆర్ కంపెనీ ఉన్నది, ఆ కంపెనీకి ఎన్ని టెండర్లు ఇచ్చారో ఒకసారి మీ ప్రభుత్వం మీకు ఒకసారి చూసుకోండి. దాని మీద ఆలోచన చేయండి. మీకు అది తెలుసో తెలియదో ఒకసారి దాని మీద ఒకసారి పరిశీలన చేయండి. రేవంత్ రెడ్డి గారు ఒక ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు వాడిన కారు ఎవరిదో ఆ కారు నెంబర్ మీద ఒకసారి పరిశీలన చేయండి. మా నాయకుడు, మా పార్టీ వాళ్ళు మేము చేసిన తర్వాత వాళ్ళ సోదరుని పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. ఒకసారి దాని మీద ఒకసారి చూసుకోండి.
మీ వీపు మీకు అనగలదన్నా. మా గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటది. రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, మీ మంత్రుల కుటుంబాలలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, మా కుటుంబ సమస్యలు ఉంటే మాట్లాడుకుంటాం. దాని మీద మీకెందుకు అంత ఉన్నది? మీరు ఏం చేయాలనుకుంటారో అది చెప్పండి. మీకు జూబ్లీస్ లో గెలిచారు, ఏం చేస్తారు? పంచాయతీ ఎలక్షన్లు పెడుతున్నారు, పంచాయతీలకు వచ్చే నిధులను రానివ్వండి, మీరు వాళ్ళకి ఇచ్చేది ఇవ్వండి. ఒకవేళ పంచాయతీ ఎలక్షన్లు పెడితే తెలంగాణ రాష్ట్ర పల్లెల్లో మేము ఏం చేస్తామో గది చెప్పండి. కానీ గది చెప్పడానికి చేతగాక మేము ఆల్రెడీ మన జూబ్లీస్ లో చెప్పినాం. మా కేటీఆర్ గారు చెప్పిండు, అయ్యా బాబు మీరు ఇక్కడ రేపు జూబ్లీస్ లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బుల్డోజర్ వస్తుంది, హైడ్రా పెడుతుంది, హైడ్రా తోటి మీ గూళ్ళు కూలగొడుతుంది హైదరాబాద్ లో ఎక్కడో ఒక చోట అని చెప్పినాం. తెల్లారే మీ రిజల్ట్ వచ్చిన తెల్లారే హైడ్రా పెట్టింది కదా, బుల్డోజర్లు పెట్టిరు కదా. అదే ఒకవేళ మా పార్టీ గెలిస్తే ఒకవేళ మీకు కళ్యాణం వేసినట్టు ఉండే, భయంతో ఉంటుండే మీ ప్రభుత్వం. ఈ రోజు మీకు అన్నిటికీ లైసెన్స్ హైడ్రా పెట్టేసి మళ్ళీ ఇల్లు కూడా లైసెన్స్ ఇచ్చారు అనుకుంటారు. రేపు ఇది చూసుకొని రేపు పొద్దున మీకు పంచాయతీ ఎలక్షన్ ఎట్లా ఓట్లేస్తారు మీకు జనాలు? ఇందిరామ ఇల్లు హైదరాబాద్ లో ఎన్ని ఇచ్చారు మీరు? ఏది లేకుండా మీరు ఒట్టి మాటలకు. అదే విధంగా ఎవరిని కూడా చిన్న చూపు చూసుడే మీ ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రిని అన్న ఆ పదవికి ఉన్న వాల్యూని కూడా తీసేసి ఏం మాట్లాడుతుండో అర్థం కాదు. మొన్న రామోజీరావు గారి రామోజీ స్టూడియోలో రామోజీ ఫిలిం సిటీలో పోయి రామోజీరావు గారికి ఏదో అవార్డు ఇస్తుందని చెప్పేసి రవీంద్ర భారతిని చిన్న చూపు చూసి దాన్ని తక్కువ చప్పట్లు దుప్పట్లు అనే ఒక చులకన భావంతో మాట్లాడిన ముఖ్యమంత్రి గారిని ఈ రోజు తెలంగాణ ప్రజలు గుర్తిస్తలే రానండి. ఒక సందర్భంలో గతంలో పూర్వకాలం నుంచి రవీంద్ర భారతి కట్టినప్పటి నుంచి అనేక మంది మేధావులకు అవార్డులు ఇచ్చారు. దాని గురించి కూడా చులకన చేసి మాట్లాడే ముఖ్యమంత్రి గారికి రేపు పొద్దున ప్రజలు ఏ విధంగా రాణిస్తారండి? ఏ విధంగా ఓట్లేస్తారండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరైనా ఖండించారు రవీంద్ర భారతి గురించి అక్కడ ఉన్న చప్పట్లు దుప్పట్లు అంటే? అలాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి గారు ఈ రోజు నువ్వు ఒక దళితుడివి. నేను చెప్తున్నా, దళిత బంధు అనేది అంబేద్కర్ జయంతి రోజు దళిత రత్న అవార్డులు ఇస్తారు. దాన్ని కూడా మీరు చులకన చేసి మాట్లాడితే మీకు ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నది? నిజంగా ఎన్ని అవార్డులు ఇస్తారు? పెద్ద పెద్ద మేధావులకు అవార్డులు ఇస్తారు. ఉగాది పంచాయతీ మీ విధంగా మాట్లాడడం మీకు నిజంగా మీకు ఎక్కడ నోరు వస్తుంది? మీ పార్టీకి కనీసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద కొంచెమన్నా అభిమానం అనేది ఉండాలి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల మీద మీకు అభిమానం లేదు. కేవలం మీ డబ్బుతోటి, మీ ధనంతో, మీ బ్లాక్ మెయిలింగ్ తోటి మీ ప్రభుత్వం ఏర్పాటు చేసి దానితోటే మీరు మాట్లాడుతున్నారు. అబద్ధపు హామీలతోటి 420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా. రైట్ అండి యాదగిరి గారు, టైం అయిపోయిందండి, క్లోజ్ చేసుకుందాము. మరి ఇవాళ మిడ్ డే డిబేట్ లో పాల్గొన్నటువంటి శివకుమార్ గారికి, యాదగిరి గారికి, విజయ్ గారికి థ్యాంక్ యూ అండి అందరికీ. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.